తెలుగు టీజర్ రికార్డులన్నీ గత నెల రోజుల వ్యవధిలో అడ్రస్ లేకుండా పోయాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు టీజర్ యూట్యూబ్లో తెలుగు టీజర్ల రికార్డులన్నింటికి చరమగీతం పాడేసింది. ఫాస్టెస్ట్ హైయెస్ట్ రికార్డులేవి కూడా దాని దాటికి నిలవలేకపోయాయి. అంతకుముందు ఖైదీ నెంబర్ 150 దాదాపు 75 లక్షల వ్యూస్తో నెంబర్ 1 ప్లేస్లో ఉంటే వారం 10 రోజుల్లోనే ఆ మార్కును అందుకుని రికార్డు సృష్టించింది పవన్ సినిమా టీజర్. ఇప్పుడు ఈ టీజర్ ఒక అనితర సాధ్యమైన రికార్డు దిశగా సాగుతోంది. తెలుగులో 1 కోటి వ్యూస్ మార్కును టచ్ చేసిన తొలి టీజర్గా రికార్డు సృష్టించడానికి అత్యంత చేరువలో ఉంది కాటమరాయుడు. ప్రస్తుతం కాటమరాయుడు టీజర్ వ్యూస్ 95.5 లక్షలు. ఇంకో 4.5 లక్షల వ్యూస్ వస్తే 1 కోటి మార్కును టచ్ చేసేస్తుంది. ఈ టీజర్ కు రికార్డు స్థాయిలో 2.43 లక్షల లైక్స్ రావడం విశేషం. డిస్లైక్స్ 38,000గా ఉన్నాయి. ఇక కాటమరాయుడు టీజర్ వచ్చిన 20 రోజుల తర్వాత యూట్యూబ్లోకి దూసుకు వచ్చిన దువ్వాడ జగన్నాథం టీజర్ కూడా ఇదే స్థాయిలో మోత మోగిస్తోంది. ఈ టీజర్ ఖైదీ నెంబర్ 150ని దాటేసి కాటమరాయుడు తర్వాత 8 మిలియన్ మార్కును అందుకున్న తెలుగు టీజర్ గా ఘనత వహించింది. ప్రస్తుతం దీని వ్యూస్ 83 లక్షల మార్కు దగ్గర ఉన్నాయి. త్వరలోనే ఇది కూడా 1 కోటి మార్కును అందుకున్న ఆశ్చర్యం లేదు. ఈ టీజర్ కు 1.6 లక్షల లైక్స్ వస్తే డిస్లైక్స్ 1.5 లక్షలుగా ఉండడం విశేషం. సౌత్ ఇండియాలో మరే టీజర్ కు ఇన్ని డిస్లైక్స్ రాకపోవడం విశేషం. అసలు ఇప్పటిదాకా ఏ సౌత్ ఇండియన్ టీజర్ కనీసం 1,00,000 డిస్లైక్స్ కూడా కొట్టించుకోలేదు. ఇదంతా పవన్ కళ్యాణ్ అభిమానుల ఘనత అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.